తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, సర్ప్రైజ్లతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ రియాలిటీ షో 8 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలోనే 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇది కొత్త సీజన్పై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు బిగ్ బాస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మా టీవీలో ప్రసారమైన కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, జాతిరత్నాలు వంటి టీవీ షోల ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ షోస్లో ప్రముఖంగా కనిపించిన జబర్దస్త్ ఇమాన్యుయల్, బంచిక్ బబ్లు, రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో 2 బుల్లితెర ఆర్టిస్టుల పేర్లు కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో మరో ప్రముఖ నటి పేరు కూడా ఉన్నట్టు సమాచారం. ఆమె ఎవరో కాదు, సీరియల్ స్టార్ కావ్యశ్రీ. అదేనండి, గతేడాది బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన నిఖిల్ మాజీ లవర్. కంటెస్టెంట్ల లిస్టులో ఈ బ్యూటీ పేరు వినిపించడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. అదేంటంటే కావ్య ప్రస్తుతం చిన్ని అనే సీరియల్లో నటిస్తోంది. అయితే అనూహ్యంగా ఈ సీరియల్లో ఆమె పాత్రను చంపేశారు. అంతేకాదు, కొత్త నటిని కూడా పరిచయం చేశారు. దీంతో ఖచ్చితంగా కావ్య ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందన్న వార్తలకు బలం చేకూరింది. మరీ ముఖ్యంగా ఆమె సడన్గా సీరియల్ను వదిలేయటం బిగ్ బాస్ ఆఫర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని చాలామంది భావిస్తున్నారు. గత సీజన్లో కావ్యశ్రీ మాజీ ప్రియుడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి ఏకంగా టైటిల్ విన్నర్గానూ నిలిచాడు. ఇప్పుడు కావ్య పేరు కూడా హౌస్లో మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. అయితే గతేడాది నిఖిల్ బిగ్ బాస్కి వెళ్లి విన్నర్గా నిలిస్తే ఇప్పుడు కావ్యశ్రీ బిగ్ బాస్కి ప్లస్ అవుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి కావ్యశ్రీ బిగ్ బాస్కి వస్తుందా రాదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.